మమ్మీ స్కూల్లో టీచర్ చెప్పింది మామ్ డాడ్ అండ్ చిల్డ్రన్ మేక్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ అంటా కదా. మరి మన ఇంట్లో ఎందుకు మమ్మీ డాడీ ఎప్పుడు ఉండడు? మమ్మీ అందరూ డాడీస్ యాన్యువల్ డేకి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి వస్తారు. తర్వాత మంచి మంచి గిఫ్ట్స్ కూడా కొనిస్తారు. మరి మాకెందుకు మమ్మీ ఎప్పుడు నువ్వే వస్తావు? డాడీ రాలేడా? ఏ చందు, ఈరోజు డాడీ పక్కన నేను పడుకుంటా. సరేరా, నేను మమ్మీ పక్కనే పడుకుంటా. ఎందుకంటే డాడీ లాగా మమ్మీ మనల్ని వదిలేసి వెళ్ళిపోదుగా. మమ్మీ డాడీ ఎందుకు కొద్ది రోజులే ఉండి వెళ్ళిపోయాడు? మళ్ళీ రమ్మని చెప్పు మమ్మీ డాడీని. మాకు డాడీతో ఎగ్జిబిషన్కి వెళ్ళి ఆడుకోవాలని ఉంది. మమ్మీ ఈసారి నేను బర్త్డే చేసుకోను. ఎందుకంటే నేను ఎప్పుడు బర్త్డే చేసుకున్నా మా ఫ్రెండ్స్ అందరూ మీ డాడీ ఎక్కడా మీ డాడీ ఎక్కడా అని అడుగుతారు. ఈసారి డాడీ వస్తేనే నేను బర్త్డే చేసుకుంటా. మమ్మీ ఫాదర్స్ డే అంటే డాడీ దగ్గరికి వెళ్ళి ఇవాళ డాడీకి గిఫ్ట్స్ ఇవ్వాలంటా కదా. నేను స్కూల్ నుండి వస్తూ డాడీకి ఇష్టమైన స్వీట్స్ తెచ్చాను. నన్ను డాడీ దగ్గరకు తీసుకెళ్ళవా ప్లీజ్? మమ్మీ డాడీ ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకోడు ఎందుకు మమ్మీ? అందుకే నాకు డాడీ అంటే అస్సలు ఇష్టం లేదు. ఐ ఓన్లీ లవ్ మై మామ్. అలా కాదురా నాన్న, డాడీ ఎవ్రీ వీకెండ్ లెటర్ రాసినప్పుడంతా మీ గురించి అడుగుతుంటాడు తెలుసా. డాడీకి మీరంటే చాలా ఇష్టం. అందుకే నాట్ ఓన్లీ మామ్, లెట్స్ లవ్ డాడీ టూ. ఏమైందా నీకు? ఒరే సుమంత్, అర్జెంట్ గా రాలే పెట్టుకొని తేడా బిహేవ్ చేస్తున్నాడు. వాడిని వదిలేసే మామ, చిన్న మ్యాటర్ కూడా చైనా వాళ్ళు ఎక్కినంత షో చేస్తాడు. మామా ఇంతకేమైందిరా? ఏం లేదు మా, వీకెండ్ ఇండియా పోవడానికి నాకు తమ్ముడికి టికెట్లు బుక్ చేశాం. సూపర్ డీల్ దొరికింది మా. ఏంటి ఇండియా వచ్చినావా? యా, కొన్ని రోజులు అయితే ప్రెసిడెంట్ గారే మొత్తానికి పంపించేలాగా ఉన్నారు మామ. ఇప్పుడు ఇండియాకి అవసరం అంటావా? అది కాదురా, వీకెండ్ డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. బంధువులు వాళ్ళను వీళ్ళను అందరం వచ్చి పెద్ద పార్టీ ఏర్పాటు చేసాం. అమ్మకటి అన్న ఎలా చేసుకోవాలి చెప్పు. అందుకే నాకు తమ్ముడికి టికెట్ బుక్ చేసి పడుతుంది. మీ తమ్ముడు ఇక్కడికి వెళ్ళమంటే కహానీలు చెప్తాడు, ఇంకా ఇండియా రమ్మంటే వస్తాడారా? పైగా వాడు మీ నాన్న కూడా వాడదు. మామా, నాన్న కోసం రాకపోవచ్చాము కానీ కనీసం నా కోసమైనా వస్తాడు రాడు. నాకైతే డౌటేరా. పిల్లలకి ఫోన్ చేయాలి. అరే మామ ఆగండి రా, అమ్మ కాల్ చేస్తుంది. ఈ విషయం ముందు అర్జెంట్గా అమ్మకి చెప్పేసి వస్తాం. ఏంట్రా నాన్న, ఏంటి సంగతులు? అమ్మా నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలమ్మా. ఏంట్రా అది? అమ్మా, సండే డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది కదా. ఆ రోజు డాడీ స్పీచ్ మొదలు కాగానే డోర్ ఓపెన్ చేసి నేను తమ్ముడు ప్రత్యక్షం అవుతాం అనమాట. సడన్ గా డాడీకి షాక్ సర్ప్రైజ్ లాగా ఫీల్ అవ్వాలి. ఏంట్రా నిజమా? ఇద్దరు వచ్చేస్తున్నారా? అవునమ్మా. నిజంగానేనా? అరే నిజమమ్మా, ఇప్పుడే టికెట్లు కూడా బుక్ చేశాను. రేయ్, నాకు సడన్ గా మాటలే రావట్లేదురా. మీ నాన్నకి మీ ఇద్దరిని చూసేసరికి గుండె నొప్పి వచ్చేస్తుందేమోరా. నాన్న మరీ అంత వీక్ కాదులేమ్మా, నువ్వు మరీ చెప్తావు. సరే కానీ డాడీకి మాత్రం అస్సలు చెప్పకమ్మా. డాడీ బాగా సర్ప్రైజ్ లాగా ఫీల్ అవ్వాలి చెప్తున్నా. సరే సరే, నేను చెప్పను గాని మీరు మాత్రం ఇద్దరు కలిసి రండి. ఒకళ్ళే వచ్చారనుకో, నేను మాత్రం ఒప్పుకొని చెప్పేస్తున్నా. సర్లేమ్మా, కానీ మరి ఉంటా. బాయ్. ఏరా అమ్మే ఉంటుంది? మేము వస్తున్నాం అని చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మా. కానీ ఏంటంటే వస్తే ఇద్దరు లేకపోతే ఎవరు రాకండి అంటుంది. మామ ఇవన్నీ కాదురా, ఫస్ట్ మీ తమ్ముడికి ఫోన్ చేయి. వాడు అసలే ఏ అమ్మాయి బెడ్రూమ్ లో దాక్కున్నాడు. Baby, I want to tell you something. What's that?
I booked the tickets for Florida for this weekend and we're gonna celebrate your birthday in Miami. Yes, I can't wait. I'm so excited. And you know what? This birthday is so special for us. Why? Because it's your first birthday after we got into relation and it will be your last birthday before we get married. Oh my God, I'm so excited. Thank you so much. అరే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపట్లేదురా వాడు. And we're gonna rock in Miami, baby. I'm so excited. Me too. That's so sweet. Someone keeps calling you? This guy, man. Let me pick up this call and come, okay? Give me 1 second, baby. No problem. Mama, ఎత్తిండ్రా. అరే చందు చెప్పరా. రే వినిపిస్తుందా? అరే చెప్పరా బాబు, వినిపిస్తుంది. తొందర మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదురా, ఈ వీకెండ్ డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది కదా, అందుకే ఇండియా పోవడానికి నీకు నాకు 2 టికెట్లు బుక్ చేసినారా. అనుకున్నారా? నువ్వు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు అంటే ఏదో ఇలాంటి పెంట పని పెట్టింటావు అనుకున్నారా? అలా అంటావేంట్రా? అరే లేకపోతే ఏంట్రా నువ్వు? అరే బయట ఇన్ని సమస్యలు జరుగుతూ ఉంటే ఇప్పుడు మనం ఇండియా పోవడం అవసరమా? అయినా నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఎట్లా బుక్ చేస్తావురా? అంటే నాన్నకు సర్ప్రైజ్ ఇద్దామనిపించిందిరా. అరే ఇంతకన్నా బెస్ట్ మూమెంట్ ఏముంటుంది చెప్పరా? అరే సూరి, ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తున్నాం కదరా, మళ్ళీ మనం బొక్క పెట్టుకొని ఆడ పోయి చేసేది ఏముంది చెప్పరా? అరే అలా కాదురా చందు. రే సూర్యుడు చంద్రుడు కలిసి ఒకేసారి భూమి మీదకి రాలేరురా. సో ఇది కూడా అంతే, నువ్వు నేను కలిసి ఒకేసారి ఎప్పుడు ఇండియా పోలేం, కుదరదు. సో ఈసారి నువ్వు వెళ్ళేసిరా అంతే. రే పైన సూర్యుని చంద్రుని కలిసి చూడాలని ఎవరు అనుకోకపోవచ్చురా, కానీ సూర్య చంద్రులను ఒకేసారి చూడాలని మన కుటుంబం అంతా అనుకుంటుందిరా. రే నీకోసం నా కోసం అక్కడ కళ్ళు కాయలు కాచుకొని ఎవరు ఎదురు చూడరురా, అర్థం చేసుకో. అయినా టాపిక్ లాగకరా, ఇప్పుడే బుక్ చేసి అంటున్నావు కదా, క్యాన్సిల్ చేసేసి అయిపోద్ది. ఒక్క నిమిషం. I think I'm gonna go, but I'll talk to you later, okay? Okay, baby. Okay. Is everything all right? Yeah, like, that's okay. I'll just tell you later everything. Okay, baby. Okay, see you Take soon. care. See you, bye. రే సూర్య ఉన్నావా? రే అర్థం చేసుకోరా, నాన్న ఎలాగో రిటైర్ అవుతున్నాడు కదా, టైం చూసి వాళ్ళని ఇక్కడికి పిలిపిద్దాం కదా. ఈసారికి ఒకటి నా మాట వినరా ప్లీజ్. పెట్టేసిండా, ప్రతి ఊడు యాటిట్యూడ్ చూపించేటాడే. అరే ఏమంటున్నారా మనోడు? టికెట్స్ క్యాన్సిల్ చేసేయమంటున్నారా, రాలేడంట. అరే అని గురించి చిన్న పిల్లని అడిగినా చెప్తారు కదరా, నీకెప్పుడు అర్థమవుతుందిరా? సిగ్గు రాదురా నీకు? కాదురా, ఒక్క అవకాశం, వాడిని మార్చడానికి ఒక్క అవకాశం కావాలరా నాకు. మామ కళ్యాణ్, ఏరా మచ్చా అంత చిరాకున్నాయింది? మామూలు చూస్తే పిచ్చి లేస్తుందిరా. అరే వీకెండ్ ఇండియా పోయి రావాలంటాడు ఇంద్ర వాడు. అదేదో మేము పోకపోతే ఫంక్షన్ ఆగిపోయేటట్టు. వెళ్ళరా మచ్చా, మంచిగా ఉంటది. ఏంద్రా మంచిగా ఉండేది? అరే ఇంత ప్లాన్ చేసి పాపతో ఫ్లోరిడా ట్రిప్ సెట్ చేసుకుంటే ఇప్పుడు బిస్కెట్ చేసినా అనుకో, పాపతో పాటు గ్రీన్ కార్డ్ కూడా రిస్క్ లో పడుతుంది. ఏమండి, మీకు ఆ విషయం చెప్పాలండి. ఏమిటి? మీతో చెప్పకూడదు అనుకుంటున్నా, ఆపుకోలేకపోతున్నానండి. అరే ముందు అదేమిటో చెప్పు. ఈ ఆదివారము మీ రిటైర్మెంట్ ఫంక్షన్ కు పిల్లలిద్దరూ వస్తున్నారండి. మీకు సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశారు. ఏంటి, నిజమా? నిజమండి. నిజంగానే నేను నమ్మలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నేను వాళ్ళకు దూరంగా ఉన్నా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారంటే అదంతా నీ వల్లే. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈవేళ. వీళ్ళకు దూరంగా ఉంటూ ఇంత ప్రేమను ఎలా దాచుకున్నారండి? రేపు తినండి రాడా, పోయి పిలువాన్ని. కడుపు కాలితే వాడే వస్తాడులేరా, నువ్వు కానీ. మామ అయినా వాళ్ళ తమ్ముడికి ఎందుకు అంత యాటిట్యూడ్ అసలు? నేనైతే తప్పు వాళ్ళ నాన్నదే అంటారా. ఏం మాట్లాడుతున్నావురా? నిజమేరా, చిన్నప్పటి నుంచి అంకుల్ ఇంట్లో ఉండేవాడు కాదు. సంవత్సరానికి 2-3 సార్లు వచ్చేవాడు. మనక అదే టైంలో ఎగ్జామ్స్ ఉండేవి. వీళ్ళిద్దరి బాధ్యత మొత్తం ఆంటీ చూసుకునేది. ఇంకా అంకుల్ అంటావా, ప్రజలు ఉద్యోగం అంటూ ఇంటి పట్టు ఉండకపోయేవాడు. అందుకే చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమకు దూరమై వాళ్ళ తమ్ముడు ఇలా తయారయ్యాడు.
ఎరా ఎక్కడికి వెళ్తున్నావు? తినేసి వెళ్ళొచ్చుగా. లేదు మామ, బయటకి వెళ్తున్నా. మీరు కానీ నేను వచ్చాక తింటాను. ఎరా వాడు విని ఉంటాడంటావా? వింటేంద్రా, మనమైనా తప్పు మాట్లాడినామా? అమెరికా గర్లైనా, అత్తిలి గర్లైనా, యూరోప్ గర్లైనా, యానం గర్లైనా, అమెరికా గర్లైనా, అత్తిలి గర్లైనా, యూరోప్ గర్లైనా, యానం గర్లైనా, చైనా కెన్యా. డూడ్, ఏంటి మళ్ళీ మీ తెల్ల పాపతో రొమాన్స్ చేయడానిక? ముఖంలో గ్రీన్ కార్డ్ ఉట్టి పడుతుంది కదా. అదృష్టం అంటే నీదేమమ్మా. అదృష్టం అంటే రాదమ్మా, అది నా టాలెంట్. చూసి నేర్చుకో. అరే పాప ఎందుకు రమ్మన్నది అంటావరా? అది కూడా పార్క్కి. ఏదో మ్యాటర్ చెప్పాలంటుంది. కొంపదీసి ఇండియన్ స్టైల్లో ఇంటికి వచ్చి మాట్లాడమంటుందా ఏంది? చచ్చిపోతారా బాబు. జూలీ, జూలీ ఎక్కడున్నావు? ఆకలి చంపేస్తుంది. అరే మనమే లేట్ అనుకుంటే మనకన్నా లేట్ ఉండేందిరా పాప. ఎక్కడున్నావు? హే జూలీ బేబీ, you look so beautiful baby. Thank you. So do you. Thank you baby. By the way, I'm feeling so hungry baby. Let's go to the restaurant. Why did we meet here? I have something to tell you. What is that? Are you okay? No baby. This is totally unfair baby. Don't do this for me baby. Please. I planned so many things for your birthday. Unlike I have so many surprises for you. Please baby, don't do this for me. I'm so sorry, but my dad's never asked me for anything. I'm so sorry. No. I'm gonna make it up to you. Don't worry. When I come back, we'll make this up. Don't worry about that. Please. No. My flight leaves in 3 hours and I have to go, but I'm gonna plan this. Don't worry, I'll make it up to you, okay? I love you. I'm sorry. అరే కళ్యాణ్ గారు ఉన్నాడు ఏంద్రా ఈడ? అరే వీడు మన చందుగాడేనా? చూసిండంటావా? వాడే అనుకుంటా ఫోను. కళ్యాణ్. అరే మచ్చా, చూసినా కానీ ఇంకా లోపలికి రారా? ఏరా, పాపతో రొమాన్స్ చేస్తున్నావు అనుకుంటే ఇలా వచ్చావేంట్రా? కొంపదీసి పాపగా నిలగొట్టిందా ఏంది? లేదురా, పాప హ్యాండ్ ఇచ్చి కాలిఫోర్నియా పోతుంది. ఇంకో 3 గంటల్లో ఫ్లైట్ ఉందంట. ఇంత సడన్ ఎందుకురా? అరే వీకెండ్ పాప బర్త్డే ఉంది కదరా, వాళ్ళ నాన్న ఏదో పెద్ద పార్టీ అరేంజ్ చేశాడంట. మా ఫ్లోరిడా ట్రిప్ కూడా గంగలో కలిపి వెళ్ళిపోయింది. చిల్ మచ్చా. అరే నేనున్నా కదా, ఇద్దరం కలిసి ఫ్లోరిడా వెళ్దాం, కుమ్మేద్దాం. అరే మచ్చా, టికెట్లు నీవి, మిగతా ఖర్చంతా నాదిరా. అవునరా, నీతో కలిసి చూద్దామని క్యాండిల్ లైట్ డిన్నర్లు, ఎయిర్ బెలూన్ రైడ్లు, బీచ్ హౌస్లు, వైల్డ్ లైఫ్ టూర్లు అన్ని బుక్ చేసినారా. పోయి చూసొద్దాం. ఇంత ప్లాన్ చేస్తాను నాకు తెలీదురా. అయినా ఏంద్రా ఇది కళ్యాణ్? మనమే అనుకుంటే ఇక్కడ ఉన్న పిల్ల కూడా నాన్న 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 అంటది. అదేదో తనకొకటే నాన్న ఉన్నట్లు. మనకు లేరా అయింది నాన్నలు? మనం పోలేకనా? వదిలేమమ్మా, నీకున్నా లేనట్టే కదరా. ఏమన్నావు? అంటే నువ్వే చెప్తుంటావు కదా మామ, నీకు మీ నాన్నకు సరిగా రిలేషన్ లేదని, సరిగా మాట్లాడుకోరని. సో అందరు నీలా ఉండలేరు కదా. అరే మామ, నీకు ఒకటి చెప్పనారా? నాకు నాన్న లేకపోయినా రోజు పైకి చూస్తూ మరీ మాట్లాడతానురా నాన్న అని. నీకు నాన్న ఉండి కూడా నెలకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి పలకరించవు కదరా. ఇంకో విషయం చెప్పనా మామ, నాకు నాన్న ఉండి ఉంటే ఇలా ఉండాలి అలా ఉండాలని ఎప్పుడు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటానురా.
కానీ నీకు నాన్న ఉండి కూడా కనీసం పట్టించుకోవడం లేదు, చూసావా మామ? ఆ పిల్ల చేసింది మాత్రం కరెక్ట్ మామ. నీతో కాకుండా నాన్నతో బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని వెళ్ళింది, చూసావా? టచ్ చేసింది మామ. My dad's never asked me for anything. I'm so sorry. ఇంకో విషయం చెప్పనా మామ, నాకు నాన్న ఉండి ఉంటే ఇలా ఉండాలి అలా ఉండాలని ఎప్పుడు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాను రా. కానీ నీకు నాన్న ఉండి కూడా కనీసం పట్టించుకోవడం లేదు, చూసావా మామ? నాన్న రే ఏమన్నా మాట్లాడరా? రే నువ్వే మాట్లాడరా. రే సూరి, అయిపోయింది కానీ ఎక్కువ ఆలోచించకుండా ఇండియాకి వెళ్ళి డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ ఇచ్చుకొని వచ్చేసి. రే ఇంతకు తమ్ముడు గురించి అడిగితే ఇంట్లో ఏం చెప్దామని డిసైడ్ అయినావు? అనవసరంగా నిజం చెప్పి వాడిని బుక్ చేయడం ఎందుకురా? ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ వచ్చిందని చెప్పు, అంతేగా. కరెక్టేరా. ఏమంటావురా సూరి? మామ ఏమైనా మాట్లాడరా, నువ్వు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నా. అరే వాడిని చూస్తే టెన్షన్ వస్తుందిరా, నువ్వైనా కొంచెం ధైర్యం చెప్పొచ్చు కదా. సరిపోయినరా నాయన ఇద్దరు. ఆడికేమో ఎమోషన్, నీకేమో టెన్షన్, నాకు వస్తుందిరా నాయన ఫ్రస్ట్రేషన్. ఇక్కడేం చేస్తున్నావురా లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేయకుండా? కొద్దిసేపు ఆగు మామ, వెళ్తాను. ఏమైందిరా నీకు? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? అరే నాకెందుకో చందుగాడు వస్తాడనిపిస్తుందిరా. కొద్దిసేపు చూసి వెళ్దాం మామ, ప్లీజ్. ఛీ నీ అమ్మ ఛీ. అరే ఈడి చాదసం తట్టుకోలేకపోతున్నారా నాయన. ఆ కాకీస్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. నువ్వు ఆగు మామ. అరే ఆశకైనా హద్దు ఉండాలరా, వాడు వస్తారని నేను నమ్మకం ఏంద్రా? రే ఫ్లైట్ ఎక్కడానికి 2 గంటలు ఉంది కదా, నేను లోపలికి వెళ్ళడానికి కనీసం ఇంకో గంట ఉంది మామ. నాకు ఒక అర్ధ గంట టైం ఇరా. నాకెందుకో వాడు వస్తాడనిపిస్తుందిరా. కరెక్ట్ 3:30 కాగానే నేను లోపలికి వెళ్ళిపోతా, ప్లీజ్ మామ. వీడు మారడ్రా. మచ్చ తొందరగా ఓనీరా రే. మా వాడు అసలు ఫోన్ కూడా లేపట్లేదురా. గేట్ దాకా వెళ్ళిపోయిందేమో. టెన్షన్ అడగ మా పోనిస్తా. అరే చందుగాడు రా, నిజమేరా. రాడున్నది మన సూర్య కదా. రే చందు, అరే సూర్య, అరే 2 minutes ఆగరా, వచ్చేస్తాం. రే రాననుకున్నాడే వచ్చాడంటే జరగరానిదో జరిగే ఉంటది మామ. పెద్ద మిరాకిల్ అయింది. అరే నిజం చెప్పురా, వాడు వస్తాడని ముందే తెలుసు కదరా. అసలు ఏం జరిగిందిరా? అరే వాడు వస్తాడని ఖచ్చితంగా తెలియదు కానీ వాడు రావడానికి మాత్రం చాలా ప్రయత్నమే చేశారా. ఏం చేసావురా? అసలు వీడిని ఇంత అడుగుతున్నా రాకపోవడానికి కారణం కనుక్కుందామని వాడు రూమ్మేట్ కళ్యాణ్ గారికి కాల్ చేశాను రా. అప్పుడే వాడి ద్వారా నాకు అసలు నిజం తెలిసింది. సూరి బ్రో, మీ తమ్ముడు జూలీ అనే అమ్మాయితో లవ్లో పడ్డాడు. ఫ్లోరిడా ట్రిప్ కూడా వెళ్తున్నాడు. మేబీ అందుకే ఇండియా వస్తలేడు అనుకుంటా. జూలియా ఇంద్రా తెల్ల పిల్లని వాడిసిండా మనోడు? అవును. ఆ తర్వాత మొన్న నైట్ మీరు మాట్లాడుకుంటున్నప్పుడు నేను బయటికి వెళ్ళా కదా, గుర్తుందా? ఆ రోజు ఎలాగోలాగా మనోడి గర్ల్ ఫ్రెండ్ జూలీని కలిశాను. ఆ పిల్లేమో నన్ను చూడగానే షాక్ అయింది.
నేను వాడి అన్నయ్యనని నమ్మించడానికి చాలా తంటాలు పడ్డాను అనుకో. తనను కలిసింది మొదటిసారి అయినా మొహమాట పడకుండా జరుగుతున్నదంతా తనకు చెప్పేశాను. ఈ సిచ్యువేషన్లో ఎలాగైనా తన హెల్ప్ కావాలని అడిగాను. అలా తను కూడా తన బర్త్డేకి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నట్టు మన చందుని నమ్మించి వాళ్ళ ఫ్లోరిడా ట్రిప్ కూడా ఎలాగోలాగా క్యాన్సిల్ అయ్యేలాగా చేసింది. పుండు మీద కారం జల్లినట్టు వాడి రూమ్మేట్ కళ్యాణ్ కూడా మనోని గుచ్చి గుచ్చి పదే పదే రెచ్చగొట్టడంతో వీడిలా దారిలోకి వచ్చేసాడు. రేమా నమ్మలేకపోతున్నాను రా. నువ్వేదో బాధపడుతున్నావు అనుకుంటే వెనకాల ఎంత పెద్ద ప్లాన్ చేసావా? తప్పలేదు మామ, అమ్మకు మాట ఇచ్చాను, నాన్నకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను, అందుకే ఇదంతా ప్లాన్ చేశాను. అయినా జూలీ నంబర్ ఎలా పట్టావురా? ఏముందిరా, ఇన్స్టాగ్రామ్ లో పాపకు మెసేజ్ చేశాను. నేనే చందుగాని అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి పిలవగానే వచ్చేసింది. ఏముంది, వచ్చాక మొత్తం చెప్పి కన్విన్స్ చేసేసాను. సూపర్ రా మావా, నీ సంకల్పమే రా వాడిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. సరే మచ్చా, లేట్ అవుతుంది మరి, నేను వెళ్తా. అవునా, సరేరా, జాగ్రత్త మరి. హ్యాపీ జర్నీ రా. ఓకే మామ, ఓకే బాయ్. రే సూరి, లేట్ అవుతుంది రారా. సరేరా, వాడు వచ్చేసాడు, టైం అవుతుంది, మరి వెళ్ళొస్తా. ఓకే మామా, హ్యాపీ జర్నీ రా. హ్యాపీ జర్నీ రా. టేక్ కేర్. వస్తా మరి. బాయ్. ఎరా రే చందు, రే చెప్పరా సూరి. అరే ఫోన్ చేస్తే ఎత్తమైందిరా నువ్వు. రే నేను ఫోన్ ఎత్తితే ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తావురా. నిన్ను ఇక్కడ దాకా రప్పియాలని నేను ఫోన్ ఎత్తలేదు. అయినా రానన్నా నువ్వెందుకు వచ్చావురా? అంటే నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ కదరా, మనం లేకపోతే ఎలా చెప్పు. రే ఏమన్నావు? నాన్నకు మనం తప్ప ఎవరున్నాను చెప్పరా. రే ఇలాంటివి ఏవో ఒకటి చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేస్తావురా. ఛీ, సరే సరే పద, లేట్ అవుతుంది, ఫ్లైట్ లో కూర్చొని మాట్లాడుకుందాం పద. తమ్ముడు ఇలా రావడం చూసి చాలా ఆనందం వేసింది నాన్న. ఫ్లైట్లో వస్తున్నంతసేపు మీ గురించే మాట్లాడుకున్నాం. మా ఆనందం కోసం మీరు పడిన కష్టం, మాకు దూరంగా ఉంటూ మీరు అనుభవించిన నరకం అన్నీ అమ్మ చెప్పేది నాన్న. మీ కష్టానికి రుణం తీర్చుకునే ఈ గొప్ప అవకాశం, మీ 40 ఏళ్ల జీవితాన్ని అందరి ముందు నెమరేసుకునే ఈ సమయంలో మేము నీ పక్కన ఉండటం ఒక మర్చిపోలేని అనుభవం నాన్న. జీవితాంతం మీకు మిగిలిపోయే ఒక తీపి జ్ఞాపకం. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకూడదనే మీకోసం వచ్చేస్తున్నాం నాన్న.